గత 2 రోజులుగా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, దీనికి గల కారణాలను విచారణ జరిపిస్తున్నామని, నీరు మరియు ఆహార పదార్థాలు టెస్టింగ్కు పంపిస్తున్నామని తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యాన్చంద్ తెలిపారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఉన్న ఎస్టీ బాయ్స్ హాస్టల్లో గత 2 రోజులుగా పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. వీరికి నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దీనిపై తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ధ్యాన్చంద్ చెన్నూరు హాస్టల్ను తనిఖీ చేశారు. ఆహారం, నీటిని పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గత 2 రోజులుగా హాస్టల్లో పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని, వీరికి నెల్లూరులో వైద్యం అందించడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల పరిస్థితి క్షేమంగా ఉందని, అయితే దీనికి గల కారణాలు నీటి కలుషితం ఉండవచ్చు అని అనుమానిస్తున్నామని, నీరు మరియు ఆహారాన్ని శాంపిల్స్ ల్యాబ్కు పంపిస్తున్నామని వెల్లడించారు. ముందు జాగ్రత్తగా బయట నుండి మినరల్ వాటర్ను తెప్పించేలా ఏర్పాటు చేస్తున్నామని, మరలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్తో పాటు గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి ఇక్కడ గూడూరు డివిజన్లో చిల్లకూరు మండలంలో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఇంకా రావడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ 2.5 days నుంచి కూడా కొంతమంది పిల్లలకి కొన్ని వామిటింగ్, అలాగే కొన్ని లూజ్ మోషన్స్ కూడా జరుగుతున్నాయి. అందరినీ కూడా ఆల్మోస్ట్ ఒక 12 మందిని మనం నెల్లూరు హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. బట్ ఎనీవే ఇక్కడ ఉన్నప్పుడు 2-3 times 4 times వీళ్ళందరూ కూడా లూజ్ మోషన్ జరిగింది కాబట్టి కొంచెం చర్యలు తీసుకుని ఇక్కడికి పంపడం జరిగింది. అలాగే ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి ఒక 10 members అడిషనల్గా కూడా కొంతమంది వామిటింగ్, తర్వాత మోషన్స్ వచ్చినాయి. దీనికి సంబంధించి ప్రిలిమినరీగా చూస్తే వాటర్ కంటామినేషన్ అని మనం అనుకుంటున్నాము. ఎనివే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి డిఎంహెచ్ఓ గారు, ఎపిడెమాలజిస్టు, అలాగే లోకల్గా ఆర్డీఓ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా పర్యవేక్షణ చేసి ఇక్కడ చూసింది ఏంటంటే వాటర్ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. కొంచెం వాటర్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం భావిస్తున్నాము. వాటర్ రిపోర్ట్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అలాగే ప్రతి పిల్లలది కూడా స్టూల్ కూడా కలెక్ట్ చేసుకొని టెస్టింగ్ పంపించాము. ఏదైనా ఫీకల్ మ్యాటర్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందో చూస్తున్నాము. ఎనివే ప్రివెంటివ్ పరంగా ఇప్పుడున్న ఆల్మోస్ట్ 178 పిల్లల్లో దాదాపుగా 10 to 12 members ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ పిల్లలు కూడా ఎక్స్ప్రెస్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాము. ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ అయితే మొత్తం లోకల్గా కన్జంప్షన్ ఆపేసి బయట నుంచి, అంటే బయట ఆరో ప్లాంట్ నుంచి ఇక్కడ సప్లై చేసి అది కూడా వేడి చేసిన తర్వాత కూడా ప్రతి పిల్లలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీ స్టూడెంట్ ఇది అండర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఇన్ కస్టడీ. సో అబ్జర్వేషన్లో ఉన్నారు. మళ్ళీ ఇది ఎక్స్టెండ్ అవ్వకుండా చర్యలు తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది. ఎనివే మనకి నెల్లూరు జిల్లా కూడా అక్కడ కలెక్టర్ గారితో మాట్లాడుకుని అక్కడ మెడికల్ ఎంటైర్ ఫెసిలిటీ కూడా మనము ట్రిగర్ చేయడం జరిగింది. వాళ్ళ హెల్త్ పరంగా అన్ని చర్యలు మనం తీసుకుంటామని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న బోర్ కొంచెం ఏదో నాట్ సూటబుల్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది. సో అది కూడా ఒకసారి ఫ్లష్ అవుట్ చేసేసి క్వాలిటీ పరంగా చెక్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటాము. రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము. సో నో ఇష్యూస్ ఫర్దర్. ఇప్పుడు కూడా చూడడం జరిగింది 2-3 పేషెంట్స్. వీ విల్ ఎన్షూర్ దట్ నో ఇష్యూస్. సార్, పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో వెజిటేబుల్స్ కూడా కొంచెం నాణ్యత లేకుండా చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చూశాను, కొన్ని కిచెన్ ఐటమ్స్ కూడా చూసాము. అలాగే కొన్ని వెజిటేబుల్స్ సంబంధించి కూడా చెప్పడం జరిగింది. అలాంటి ఇష్యూస్ ఏమీ మళ్ళీ చేయకుండా నాకైతే చెప్పడం జరిగింది కూడా. అందుకే ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పెట్టేయడం జరిగింది. ఎటు పరిస్థితుల్లో ఫుడ్ పరంగా, వాటర్ పరంగా కాంప్రమైజ్ లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నో నీడ్ టు వరీ, మేము ఉన్నాము, సపోర్ట్ చేస్తాం చెప్పడం జరిగింది. వాళ్ళ కన్సర్న్స్ కూడా అడ్రస్ చేస్తాం. మా దృష్టికి వచ్చింది కాబట్టి డెఫినెట్లీ విల్ టేక్ కరెక్టివ్ యాక్షన్స్. అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ను వివిధ శాఖలకు చెందిన అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా పట్టణానికి చెందిన అనేక మంది ప్రముఖులు, ఎమ్మెల్యే అభిమానులు, అనుచరులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఎమ్మెల్యే వైద్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు అందజేశారు.
ముందు పోతాం ఇప్పుడే ఎండ ఉండే కింద ఎండ తిరుగుతుంది ఇంకా వచ్చి దగ్గర పోయి పిల్లలు బ్లాక్ బెల్ట్ కూర్చోండి మొహం ఉంటే వెళ్ళిపోండి మొహం చూసి జాగ్రత్తగా చేయండి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్ సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడటంతో ఇద్దరు గాయాల పాలయ్యారు. గాయపడిన వారు గూడూరు పట్టణంలోని ఒక హాస్పిటల్లో వైద్య చికిత్సలు పొందుతున్నారు. గాయపడిన వారు చిల్లకూరు మండలం నాంచారంపేట గ్రామానికి చెందిన ముని మరియు సుబ్బయ్యలుగా గుర్తించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే తమ అనాలోచిత నిర్ణయాలతో పెద్ద సమస్యగా మారి విద్యార్థులను పలు ఇబ్బందులకు గురిచేస్తూ విమర్శలకు తావిస్తున్న సంఘటన మనుబోలులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నెలకొని ఉంది. మనుబోలు మండలంలో సుమారు 53 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా సరఫరా జరిగే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు తదితర విద్యా సామాగ్రిని భద్రపరిచేందుకు గతంలో మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో ఉంచేవారు. ప్రస్తుతం బాలుర ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులను తరగతి గదుల బయట ఉంచి ఆ గదులలో విద్యా సామాగ్రిని ఏర్పాటు చేసి ఉన్నారు. తరగతి గదుల్లో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు పాడయ్యే పరిస్థితి ఏర్పడి ఉంది. పాఠశాలలు పునః ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నప్పటికీ తరగతి గదులు బయటే నిర్వహించడం, ఎండకి వానకి విద్యార్థులు బయటే ఉండడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా పరిషత్కు సంబంధించిన పలు భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న భవనాల్లో విద్యా సామాగ్రిని దాచుకుంటే ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ సమస్య వచ్చేది కాదు. ఎంతో ప్రశాంత వాతావరణంలో విద్యను అభ్యసించాల్సిన విద్యార్థులు పాఠశాల ఆవరణలో జరిగే వాహనాల రాకపోకల వల్ల గందరగోళ పరిస్థితుల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై స్థానికులు సంబంధిత అధికారిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ పాఠశాలకు కోట్లాది రూపాయలతో నాడు నేడు ద్వారా ఖర్చు చేసినప్పటికీ పాఠశాల సమస్యలు తీరడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా విద్యార్థులు ఆరుబయట చదువుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. మనుబోలు మండలానికి సంబంధించి 2 మండల విద్యాశాఖ అధికారులు ఉన్నప్పటికీ ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఒక్కరు కూడా అందుబాటులో లేరు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థులకు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించేలా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మండలంలోని రైతులందరికీ ప్రభుత్వం ద్వారా పచ్చి రొట్ట విత్తనాలు 50% సబ్సిడీతో అందజేయడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే జహీర్ తెలిపారు. మంగళవారం ఈ విషయంపై సచివాలయం 2 పరిధిలోని రైతు భరోసా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించగా వివరాలను తెలియజేశారు. పచ్చి రొట్ట విత్తనాలైన జనుములు, పిల్లి పెసర 50% సబ్సిడీతో అందజేస్తున్నామని, అదేవిధంగా వరి విత్తనాలు కావలసిన రైతులు తమ పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, జిరాక్స్ కాపీలను తీసుకుని వచ్చి రైతు బజార్ కేంద్రంలో నమోదు చేసుకున్న వారికి సబ్సిడీతో వరి విత్తనాలు అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, నాయకులు రావుల అంకయ్య గౌడ్, కలికి రమేష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. మనుబోలు మండలానికి సంబంధించి రైతులకి కావాల్సిన పచ్చి రొట్టె విత్తనాలని 50% రాయితీ కింద మనము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోటి మనం పంపిణీ చేయడం ప్రారంభించినాము. దీనికి సంబంధించి మనుబోలు మండలంలో రైతులకి జనుములు,
అదేవిధంగా పిల్లి పెసలు ఈ 2 రకాల విత్తనాలు 50% రాయితీతోటి ఇస్తున్నాము. జనుములు వచ్చేసేసి 10 కిలోలు 440 రూపాయలు. అదేవిధంగా పిల్లి పెసలు 8 కిలోలు 536 రూపాయలు. రాయితీ 50% పోగా రైతులందరికీ ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో రైతులకు అందుబాటులో తెచ్చినాము. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా రైతులకి కావలసిన మొత్తంలో స్టాక్ అయిపోగానే మళ్ళా ఇమ్మటే స్టాక్ని తెప్పించి వాళ్ళకి ఎటువంటి కొరత లేకుండా విత్తనాలని ప్రభుత్వ ఆదేశాలతోటి మనం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులు కూడా కావాల్సిన రైతులు వాళ్ళ యొక్క పాస్ పుస్తకం మరియు ఆధార్ కార్డు తోటి ఆ యొక్క రైతు భరోసా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదిస్తే బయోమెట్రిక్ విధానం ద్వారా వాళ్ళకి ఆన్లైన్లో ఎన్నైతే వస్తాయో దాన్ని రైతులు తీసుకొని ఈ సంవత్సరం మంచి దిగుబడి సాధిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్నాపన తిరుమంజనం చక్రస్నానం అనంతరం హోమం పూర్ణాహుతి అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నందు పంట శ్రీనివాసరెడ్డి పంట అపర్ణ కుమారుడు ధనుష్ కుమార్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక నిమిషం అన్నం పెట్టి వీడు అన్నం పెట్టి రెడీ
రైట్. స్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 25/6/2024 అన్నప్రసాద్ దాతలుగా పంటా శ్రీనివాసరెడ్డి గారు, సతీమణి పంట అపర్ణ గారు, కుమారుడు ధనుష్ కుమార్ రెడ్డి గారు, కుమార్తె పూజిత గారులుగా అన్నదాతలుగా వ్యవహరించారు. కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు బొమ్మిరెడ్డి అభిలాష్ రెడ్డి జ్ఞాపకార్థం వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. धन्मनो हे कृष्णाः मुनक् विश्वतः प्रतिदानक्षवो आदिचक्षो सच्छवितं यत्क्षो नमो नमस्काराय नमः शंभ नर्मदा नमः गंधद्वारं घ्रातस्यं नित्यपुष्टानां अक्षय नमः कालकालाय नमः अंतकाय नमः शांकाय नमः नवाय नमः मृत्युंजयाय नमः सुखसमये नमः भवद्भवाय नमः वामदेवाय नमः सुरासुरवन्दितलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं लिङ्गास्तकमिदं पुण्यं जगते ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.